అందరికీ వందనాలండి. మాది నిడదవాలండి. సంవత్సరంన్నర నుంచి మా ఆవిడకి కాళ్ళు పనిచేస్తలేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నరాలు చచ్చిపడిపోయినాయని టెస్టులు చేయమనేవారండి. నేను కొన్ని టెస్టులు చేసి కొన్ని టెస్టులు చేస్తాక డబ్బులు లేక అలా పనులకు వెళ్ళి ఉండండి. అయ్యగారు ప్రార్థన చేస్తంటే యూట్యూబ్లో చూసిందండి. యూట్యూబ్లో చూస్తే నన్ను ప్రార్థన కాడికి వెళ్ళు అని చెప్పిందండి. చెప్తే పోయిన నెలలో నేను మా అత్తగారు వచ్చామండి. వచ్చి ప్రార్థనలో కూర్చొని అయ్యగారి దగ్గరికి వచ్చానండి. అయ్యగారు అమ్మగారికి చెప్పానండి, ఇలాంటి సంగతి అండి, మా ఆవిడకి నరాలో పట్లు ఎత్తలేదండి, మొత్తం పట్లు వదిలేసి అన్నారండి అని చెప్పానండి. అయ్యగారు ప్రార్థన చేశారండి. కనీసం ఇంట్లో నుంచి గౌటుకు కూడా దాటలేకపోయేదండి. మాకున్న 4 మెట్లు కూడా దిగలేకపోయేదండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి. వచ్చే నెలలో మీ ఆవిడని తీసుకుని వస్తావు, వెళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండు, మీ ఆవిడని ప్రార్థన చేసుకోమని చెప్పారండి. అలాగే 10 రోజుల నుంచి మా ఆవిడ నాకు పొద్దున్నే లేచి భోజనం వండి క్యారేజ్ పెట్టి పనికి పంపుతుందండి. ఈ 4 మెట్లే దిగలేకపోతుంది. ఆ ట్రైన్లో ఆ మెట్లు కట్ట ఎక్కి దిగాలంటే ఎలా దిగుతుందని నా మనసులో అనుకున్నానండి. విజయవాడలో దిగాకండి 4 మెట్లు ఎక్కలేంది, ఆ మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగి వచ్చిందండి. మరి అటువంటి సమయంలో వారి భార్య గురించి చెప్పారు. మా భార్య ఇలా నడవలేని పరిస్థితిలో ఉంది, మరి మా భార్య కోసం ప్రార్థన చేయమని అడిగారండి. మరి దైవ సేవకులుగా మరి ప్రార్థించడం జరిగింది. మరి దైవజనులు ఒకటే చెప్పారు, ఏమనంటే నెక్స్ట్ మంత్ మీ మిస్సెస్ నడుచుకుంటూ వస్తారు, మీరు భయపడకండి అని చెప్పి మరి దైవజనులు చెప్పడం జరిగింది. మరి సహోదరులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, సంవత్సరంన్నర నుండి తను ఎటు కొంచెం కూడా నడవలేరంట. కానీ దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ లేచి నడుస్తున్నారు. మరి నాకు భోజనం కూడా వండి పెడుతున్నారు. మరి ఆ ప్రార్థనా తైలం తీసుకొని నేను వెళ్ళబట్టి ప్రార్థనా తైలం ద్వారా నా భార్య బాగుపరచబడింది. ఈరోజు తనంతట తాను నడుచుకొని ఇక్కడికి వచ్చారు అని చెప్పి వారు సాక్ష్యం ఇస్తున్నారండి.